11 మంది ఫిబ్రవరి 11వ తారీఖు స్టార్ట్ అయింది. కరెక్ట్ 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో పరారైపోయారు. మండలిలో ఎటువంటి చర్చకి కూడా పూర్తి రచ్చరచ్చ చేస్తున్నారు. నిజంగా వీళ్ళ వల్ల ఉన్న ప్రయోజనం ఏంటి, వైసీపీ వాళ్ళ వల్ల అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అడిగినట్టు ఇది నేను 1979 నుంచి జర్నలిజంలో ఉన్న, అసెంబ్లీ కవరేజ్ చేస్తున్న ఈ శాసనసభ సమావేశాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పెద్దల సభ ఏమో చిన్నల సభలాగా జరిగింది. అసెంబ్లీ అనేది ప్రజాసభ, లోక్సభ లాంటిది. అందులో ప్రధానంగా ఉండాల్సిన ప్రతిపక్షం మిస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ముందు కనుక చెప్పుంటే అసలు అంత అవస్థ వాళ్ళు ప్రజలు ఆయనకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎలాంటి అవస్థ అంటే, నేను గనక ప్రతిపక్షం గనక అయితే నేను అక్కడికి వెళ్ళను, కాబట్టి మీరు నన్ను అధికారంలో పెడితే పెట్టండి, లేకపోతే నన్ను ఎన్నుకోకపోయినా పోయేదంటే పోయేది. కానీ ఆయన 11 మంది సభ్యులు ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజా సమస్యల గురించి సభలోకి వెళ్ళకపోవటం అనేది ఆయన ప్రజలకు చేసిన పెద్ద ద్రోహంగా చెప్పొచ్చు. వంచన. 2019లోనేమో అమలు కాని విషయాలు చెప్పి, తర్వాత ఆయన ప్రజల్ని వేధిస్తాననే ఉద్దేశం మనసులో పెట్టుకుని ప్రజల్ని నేను ఎంతగానో కాపాడుతానని వంచి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంగా ఉండి మా సమస్యలు వినిపించమని అంటే, అసలు శాసనసభలో మీరు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడంటే 11 మంది సభ్యులతో, ఇక ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానకరమైన విషయం ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించదు. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే, అధికారం ఇస్తేనేమో ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేయటం, ప్రతిపక్ష బాధ్యత ఇస్తేనేమో ప్రజల హక్కుల కోసం ఒక వాచ్ డాగ్ లాగా చట్టసభల్లో పనిచేయాలి. ఈ రెండుట్లోనూ విఫలమైంది. అధికారం పొంది విఫలం అవ్వబట్టే ప్రతిపక్ష పార్టీగా ఇచ్చారు, అది కూడా విఫలమైంది. తర్వాత మీరు అడిగారు, శాసన మండలిలో పెద్దల సభ అంటారు, వివిధ వృత్తుల నుంచి రకరకాల రంగాల నుంచి నిష్ణాతులైన వయోధికులైనటువంటి వ్యక్తుల్ని, ఒక మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తుల్ని ఆ సభకి ఎన్నుకుంటారు. ఎందుకంటే కింద సభ అంటే చట్టసభ, అసెంబ్లీ అయితే ఇది ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంత క్వాలిఫైడ్ ఉండకపోవచ్చు. తర్వాత వయసులో కూడా వీళ్ళు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఏదైనా చట్టాల రూపకల్పనలో ఏదైనా పొరపాటు జరిగితే అటువంటి పొరపాట్లని సరిదిద్దేందుకు ఎగువ సభ ఉంటుంది ఎప్పుడైనా, రాజ్యసభ కానీ ఇక్కడ కౌన్సిల్ కానీ. కానీ ఆ కౌన్సిల్లో ఉన్న వ్యక్తులు కౌన్సిల్కి తగ్గ స్థాయిలో వాళ్ళు వ్యవహరించలేదు. ఇంకోటి ఏంటంటే, ప్రతి చిన్న అంశానికి కూడా గొడవ చేసి వాళ్ళు వాకౌట్ చేయడానికి ప్రిఫర్ చేశారు తప్ప సభలో చర్చని జరగని వల్ల. అన్నిటికీ మించి అసలు ఈ శాసనసభ దీంట్లో లడ్డు కల్తీ గురించి ఎక్కువ ప్రస్తావన జరిగింది. ఎగువ సభలో కూడా వాళ్ళు పట్టుబట్టారు దీని మీద జరగాలి చర్చ అని. తర్వాత జరగాలన్నప్పుడు అధికార పక్షం కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాము, 5 నుంచి 9వ తారీఖు లోపల, లేకపోతే ఆ 4 రోజులైనా సరే మీకు మేము సిద్ధం అని చెప్పినప్పుడు వాళ్ళు అది స్వీకరించకుండా ప్రతిసారి అడ్డంకులు సృష్టించి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. మండలి చైర్మన్ గారు కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదన్న భావన బీజేపీ పార్టీ పూర్వ అధ్యక్షుడు సోమరాజు గారు వ్యక్తం చేశాడు. తర్వాత పయ్యావుల కేశవ్ గారు వ్యక్తం చేశాడు. వీళ్ళంతా సీనియర్స్. తర్వాత అచ్చెన్నాయుడు గారు కూడా, ఇంకా అచ్చెన్నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, దీనికి ఎందుకు భయపడాలి అని, మీరు మీ పార్టీ నాయకుడు కూడా క్రిస్టియన్స్ అవటం వల్లనే ఒక పక్షపాత వైఖరితో మీరు వ్యవహరిస్తున్నారు, సభని ఉందాగా నడపలేకపోతున్నారని కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడేశాడు. దానికి నొచ్చుకుని కాదు మీరు ఉపసంహరించుకోండి అన్నాడు మోషన్ రాజు గారు చైర్మన్గా. ఉపసంహరించుకోమన్నాడు, కానీ అది వాస్తవమా కాదా? వాస్తవం అయినప్పుడు వాస్తవాన్ని ఈవెన్ చైర్ అయినా కూడా అంగీకరించాలి, అంతే తప్ప దాన్ని వంచన చేసి మాట్లాడుకోవటంలో అర్థం లేదు. ఇంకొక మాట మాట్లాడాడు, నేను క్రిస్టియన్ కాదు హిందూని అన్నాడు. హిందూనని నీ మతాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు క్రిస్టియన్ అయినా కూడా చైర్మన్ అయ్యావు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా కూడా హిందువులు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మతం అనేది ఇక్కడ అనర్హత కాదు, మతాన్ని అనర్హత చేయలే ఎక్కడ. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కూడా ప్రజలకి ఏమీ వరగబెట్టింది లేదు. మీరు అడిగారు ఏం చేశాడని. ఆయన 5 ఏళ్ల పరిపాలనలోనే అధికారంలో ఉండే చేయలేకపోయిన వ్యక్తి ఇవాళ 11 మంది సభ్యులతో వచ్చి 11 నిమిషాలు ఉన్నా లేకపోయినా కూడా జరిగేది ఏం లేదు. ఇప్పుడు అట్లాగే ఈయన మోషన్ రాజు గారు ఒప్పుకోవాల్సింది, ఎస్ నేను క్రిస్టియన్నే ఆయన క్రిస్టియన్నే, కానీ నా
పనితీరు మీద అది ప్రతిబింబించదు. అచ్చెన్నాయుడు గారు నేను ఎవరి పట్లైనా సమాన వైఖరితో అవలంబిస్తానని ఒక విధాన ప్రకటనగా చేసి ఉండాల్సింది, చేసి చూపించాల్సింది. మా పార్టీ సభ్యులైనా సరే సభలో గనక సరైన ప్రవర్తన లేకపోతే నేను వాళ్ళని సస్పెండ్ చేస్తాను, వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని ఒక నిష్పక్షపాత వైఖరిని కనుక ఆయన ప్రకటించుంటే ఉందాగా ఉండేది. కానీ ఆయన నిన్న మాట్లాడిన మాటకి సోషల్ మీడియాలో ఆయన క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్న ప్రసంగాలకి పరస్పరం విరుద్ధంగా ఉంది. దానివల్ల ఎవరు పరపతి పోయింది? ఒక చైర్లో కూర్చుని నువ్వు అంత అబద్ధం మాట్లాడావని తేలిపోయిన తర్వాత నీ వ్యక్తిగత ప్రతిష్ట కన్నా కౌన్సిల్ చైర్మన్ సీటు ప్రతిష్ట దెబ్బతింది, ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అలాంటి వ్యక్తి కౌన్సిల్కి చైర్మన్గా ఎలా అర్హుడు అని ప్రశ్నిస్తున్నారు ఇవాళ. ఎందుకంటే ధైర్యం లేకపోయినప్పుడు ఇప్పుడు ఒక మత గ్రంథాన్ని 4 గోడల మధ్యలో చదవక్కర్లా, మనం ఏదైనా తప్పు చేసే పని అయితే బయట చేయకూడదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అది కూడా అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు తను క్రైస్తవుని కాదని బహిరంగంగా ప్రకటన చేయగలడా అని కూడా అచ్చెన్నాయుడు గారు అడిగాడు. ఇప్పుడు క్రైస్తవులు మహమ్మదీయులు కూడా భారతదేశంలో అత్యున్నత పదవులు అలంకరించారు, రాష్ట్రపతి పదవులకు కూడా ఇచ్చారు. భారతదేశం ఒక లౌకిక రాజ్యం, ఇక్కడ మతం అనేది ఎవరికి అనర్హత కాదు. అలాంటప్పుడు మీరు ఇంత ఇన్సెక్యులర్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? అది ప్రశ్న మెయిన్. ఇప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. మీరు తెలిసే క్రిస్టియన్ అని నువ్వు దాచినంత మాత్రాన్ని తెలియకుండా లేదు కదా. ఆ రోజున నీ తల్లి బైబిల్ పట్టుకొచ్చి నా బిడ్డ కాదు మీ బిడ్డగా స్వీకరించమన్నప్పుడు అందరూ మనస్ఫూర్తిగా అక్కజెళ్ళిళ్ళు అందరూ కూడా స్వీకరించారు. ఎక్కువ మంది హిందువులే నిన్ను ముఖ్యమంత్రి చేశారు. చేసినప్పుడు నువ్వు హిందువుల మీద కక్ష కట్టావనే భావన వాళ్ళ కలిగింది వాళ్ళకి. ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో అటువంటి అరాచక పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించడానికి రాష్ట్ర బడ్జెట్ ఉంది, అక్కడ కావాల్సినంత దోసుకోవాల్సినంత దోసుకున్నావు. తర్వాత లిక్కర్ స్కాము భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా నిలిచింది. దాంట్లో 99% లబ్ధిదారుడు నువ్వని నిన్నగాక మొన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా చెప్పాడు. ఆయన చెప్పటమే కదా, అంతకుముందు పూర్వాధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా అత్యున్నత రాజ్యాంగ సంస్థల దగ్గరికి వెళ్ళి దీని మీద సుమోటోగా కూడా తీసుకోండి అని చెప్పింది. అనేక వేల మంది పసుపు తాళ్ళు తెగిపోయినాయి అని చెప్పింది. ఇంత నాసిరకం మద్యం ద్వారా తర్వాత డిజిటల్ చలామణిని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్న టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.8% మాత్రమే డిజిటల్ రూపంలో ఈ లిక్కర్ తీసుకుంది. ఇలాంటి పచ్చి నిజాలన్నీ కూడా కంటి ముందు కనపడుతున్నప్పుడు వీళ్ళు ఎవరిని వంచన చేయటానికి ఇలాంటి ప్రవర్తన. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వినిమయ బిల్లు పాస్ అయ్యే రోజు ముఖ్యమంత్రి గారు సమగ్రంగా తన పార్టీ విధానాలని తర్వాత బడ్జెట్లో హైలైట్స్ చెప్తారు. కానీ ఇవాళ చెప్పినంత వివరంగా నేను ఏ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత చెప్పగా నేను వినలా. ఇవాళ ఆయన పరిపక్వత అనేది ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకి సమాధానం చెప్తూ రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితిలో ఉంచదలుచుకున్నాడో, ఏ రంగాలని ఏ ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాడు, ఏ సంక్షేమ పథకాలు ఎలా చేయదలుచుకున్నాడు, ఆఖరికి అతి స్వల్పమైన విషయం అనుకుంటాం. కానీ ఇవాళ బాలికలు ఇంటర్నెట్ మూలన ఎలా చెడిపోతున్నారు దాని మీద కూడా మేము దృష్టి పెట్టాము. కేవలం 90 రోజుల్లో మా విధానాన్ని మేము ప్రకటిస్తాము. 13 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకి నిషేధించాలా ఈ ఇంటర్నెట్ అంటే సెల్ ఫోన్ ఈ యాక్సెస్. తర్వాత 16 ఏళ్ళ అనేది మేము చర్చిస్తున్నాము, దాని మీద కూడా నిపుణుల అభిప్రాయం తీసుకుంటాము అని చెబుతూ తర్వాత ప్రతి రంగంలో ఎట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతెంత చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పుడు వరకు మనం ఒకటేం చూసామంటే ప్రతి సంవత్సరం ధరలు పెరుగుదల చూసాం. ముఖ్యంగా విద్యుత్ విషయంలో గత 2019-24 మధ్యలో ప్రతి నెల విద్యుత్ బిల్లు కట్టడం అనేది మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళకి ప్రాణాంతకమైంది. ముందు అది కడితే తప్ప మేము అన్నం తినము అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అది ఎట్లా వస్తుందో తెలియటం బిల్లు, మనం తినడానికి అన్నం మిగులుతుందా లేదా కూడా తెలియదు. ముందైతే కరెంటు బిల్లు కట్టేరాక ఇంట్లో సామాన్లు కూడా కొనుక్కొని కుటుంబాలను నేను అనేకం చూసా. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నేను దిగువకు తీసుకొస్తాను. ప్రపంచంలో ఎదురేత ఎప్పుడైనా అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు 5 రూపాయలు 15 రూపాయల నుంచి నేను దిగే లోపల 4 రూపాయలకి తీసుకొచ్చి చూపిస్తాను, నేను అది జేయంగా పెట్టుకున్నానని ఒక ప్రకటన చేయటం అనేది గతంలో పెంచడమే చూశారు అందరూ.
తర్వాత ఆయన కూడా చెప్పాడు, తెలుగుదేశం వచ్చిందంటే మీకు కరెంటు బిల్లులు పెరిగిపోతాయి, అవి పెరిగిపోతాయి, అన్నీ కూడా నేను సామాన్య ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా చేస్తున్నాము, ఈ రంగం ఆ రంగం అని కాదు అని 4 రూపాయలకి తీసుకొస్తానని ఆయన శాసనసభ పక్షంలో చెప్పాడంటే, శాసనసభ సాక్షిగా అది ఎంత ధైర్యం ఉంటే చెప్పాలండి. తర్వాత పుష్కరాలు అయ్యేలోగా కూడా పోలవరం పుష్కరాలు మొదలయ్యే నాటికి కూడా నేను పూర్తి చేస్తానని చెప్పాడు. అట్లాగే కేంద్రం ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఇవాళ అమరావతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాము, ఇక్కడ కూడా మీకు లోటు జరగదు. ఈవెన్ పోలవరం నాణ్యత ఇంత స్పీడ్గా జరుగుతున్నా కూడా నాణ్యతతో రాజీ పడే అంశమే లేదని చెప్పాడు. తర్వాత ఇవాళ 3.35 lakhs బడ్జెట్కి, అంటే గతంలో 2019 నుంచి 24 వరకు రాష్ట్రం తిరోగమనంలో నడిచినా కూడా వాటన్నిటినీ కవర్ చేసుకుని మళ్ళీ 3,35,000 కోట్ల బడ్జెట్కి తీసుకురావడానికి మేము అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. అట్లాగే సూపర్ 6 అమలు చేయటం నిజానికి గత ప్రభుత్వం మాకు ఇచ్చిన బడ్జెట్ కోశాగార పరిస్థితుల దృష్ట్యా అతి కష్టమైనప్పటికీ కూడా సూపర్ సక్సెస్గా తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం మీ అందరి సహకారంతో సాధ్యమైంది. ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నా సరే మేము ఇచ్చిన హామీల విషయంలో కానీ ప్రజల సంక్షేమం విషయంలో కానీ తగ్గేదే లేదు, అన్నిటినీ నిలబెడతామని అంత సమగ్రంగా చెప్పినప్పుడు ఇవాళ అట్లాంటి స్పీచ్ నేను ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు చేసినప్పుడు కూడా ఇవాళ మాట్లాడిన తీరులో నాకు ఆయనలో అకుంఠితమైన దీక్ష, తర్వాత ప్రజలకి నేను నా మనసులో ఉన్న స్పష్టత చెప్పాలి అనేది, అన్ని రంగాలని కవర్ చేసుకుంటూ రావటం అనేది కూడా చాలా ప్రశంసించదగ్గ విషయం. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఇవాళ ఈ ఆర్థిక పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో నిలబడగలదు. నేను మొన్న గుంటూరు వెళ్ళాను విజయవాడ నుంచి. మళ్ళీ గతంలో తెలుగుదేశం దిగిపోయే నాటికి ఏ పరిస్థితుల్లో వర్క్ జరుగుతుందో అంతకి డబుల్ వర్క్స్ ఇవాళ జరుగుతున్నాయి అక్కడ ఫీల్డ్లో. కాబట్టి అమరావతి ఎంతో కాలం ఉండదు, చాలా కాలం. ఇప్పుడు ఆల్రెడీ జడ్జెస్ క్వార్టర్స్ ఇనాగ్రేషన్ చేసేసారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, అన్ని ప్రాంతాలని నేను సమగ్రంగా సమతుల్యంగా నేను డెవలప్ చేస్తానని చెప్పి కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాము, అది అవుతుంది. కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి, ఇక్కడ హైకోర్టు అనుమతించాలి, అక్కడ సుప్రీంకోర్టు అనుమతించాలి. ఇక్కడ హైకోర్టు వారిని మేము అభ్యర్థన పెట్టాము, వీరు కూడా అనుమతిస్తారు. అట్లాగే దాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా రాయలసీమని, అట్లా ప్రతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక హామీ ప్రజలకి. ఇవాళ 3 రాజధానులు అని చెప్పి వంచన చేసేట కన్నా ఆయన ఏ ప్రాంతాలు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక సమగ్రమైన దృశ్యాన్ని చూపించడం అనేది గొప్ప విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.